32 సంవత్సరాలు ఉండే అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను అటు బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను వారు నిర్మించడం ద్వారా, హరిత విప్లవం రావడం ద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చడమే కాదు, సరిపోయిన ఆహార ఉత్పత్తి నుంచి ఈనాడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలిగినంత స్థాయికి భారతదేశం చేరింది అనంటే ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇరిగేషన్ పట్ల, ఈ దేశ ప్రజల యొక్క ఆకలి పట్ల తన యొక్క ప్రణాళికను రచించి ఈ ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో బలమైన ముద్ర వేసిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బ్యాంకుల జాతీయకరణనే కాకుండా పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హటావో నినాదం, రేషన్ సబ్సిడీ, ఎంఎస్పి, 20 సూత్రాల పథకాలు, రాజభరణాల రద్దు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదవాడి కోసం, మైనారిటీల కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు తలెత్తుకొని నిలబడే స్థాయికి వాళ్ళు వచ్చిండ్రు అధ్యక్ష. భూమే ఆత్మగౌరవం, సొంత ఇల్లే మన కుటుంబం యొక్క గుర్తింపు. అలాంటి పేదవాడి గుడిసె నుంచి, తాటాకుల నుంచి సొంత ఇంటికి ఇల్లు ఇవ్వడమే కాదు, ఏమీ లేని పేదవాడికి ఇంటి పట్టాలను ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి, అదేవిధంగా పేదవాడికి అసైన్మెంట్ పేర్ల మీద అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉంటే ఆ భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఈ శాసనసభలో నాకు తెలిసి 90% దళితులు, గిరిజనులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ తాతలకో, వాళ్ళ ముత్తాతలకో, వాళ్ళ తండ్రులకో ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములకు వాళ్ళు యజమానులుగా మార్చి ఆత్మ గౌరవంతో బ్రతకడానికి ఈరోజు పేదవాడికి భూమి ఇచ్చింది అని అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష. మొదటి తరం నెహ్రూ, ఇందిరాగాంధీ గారి దేశానికి అందించిన సేవలు 40 సంవత్సరాలు, 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉండే పేదలను ప్రభావితం చేసింది. నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ప్రభావితం చేయడంతో 1990 వరకు ఈ దేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డది అధ్యక్ష. 1990 తర్వాత ప్రపంచంతో పోటీ పెరిగింది, ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి, దేశం ఆర్థికంగా చితికిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు భాండాగారంలో నిధులు లేవు, దేశం దివాలా అంచులోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలంగాణ బిడ్డ, మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒకనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఆర్థిక వ్యవస్థను, దేశంలో ఉన్న క్లోజ్డ్ ఎకానమీని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని అంటే సరళీకృత విధానాలను తీసుకురావాలి. సరళీకృత విధానాలు అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను దేశంలోకి ప్రవేశపెట్టి ఈ దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టడానికే కాకుండా ఈ దేశంను తీర్చిదిద్దిండ్రు. మొదటి తరంలో నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఒక గొప్ప పరిపాలనకు పునాదులు వేసిండ్రో, రెండవ తరంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దింది అధ్యక్ష. ఒక గొప్ప విజన్, ఒక గొప్ప పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రపంచంలో ఉండే
గొప్ప గొప్ప సంస్థలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించి వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఇవ్వడమే కాకుండా పెట్టుబడులకు లాభదాయకమైన ప్రాంతంగా రక్షణ ఉంది దేశంలో అని చెప్పి గొప్ప నమ్మకం విశ్వాసం కల్పించి ఆనాడు వారు 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాలు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన విధానాలు ఈరోజు ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే పరిస్థితికి వచ్చినాం అధ్యక్ష ఈనాడు సర్వీస్ సెక్టర్ ఫస్ట్ ఫేజ్లో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్లో రాణించినాం. రెండవ తరలం సరళీకృత విధానాలతో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలతోని సర్వీస్ సెక్టర్లో ప్రపంచంలోనే గొప్పగా రాణించినాం. ఈరోజు సత్య నాదెండ్లనో శంతను నారాయణో ప్రేమ్జీ వచ్చవో వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ అజయ్ బంగాతో సహా లేకపోతే సుందర్ పిచాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయినారని గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రపంచంలో రాణించిన దిగ్గజ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలతోని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన దేశ ప్రజలు, మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు. శంతను నారాయణ్, సత్య నాదెల్లా, అజయ్ బంగా, ప్రేమ్జీ వత్సవ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచ కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా మారినారు. ఈరోజు ప్రపంచ కంపెనీలను మనం సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఈరోజు తెలుగు వాళ్ళు ఏ కంపెనీలో చూసినా ఎక్కడ చూసినా మన వాళ్ళు రాణించడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఇచ్చిన కంప్యూటరే మన భవిష్యత్తును మార్చింది. ఆనాడు పివి నరసింహారావు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి పునాది రాయి వేసిండ్రు. దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి చేసిండ్రు. ఈరోజు ప్రపంచంలో దిగ్గజాలైన ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ కూతవేతు దూరంలో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల కంపెనీలు రావడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు తెచ్చిన సరళీకృత విధానాలు ఈరోజు ప్రపంచ కంపెనీలకు మనం సీఈఓలుగా మారిన అధ్యక్ష. ఇది గొప్ప విజయమే, కానీ ఇది సరిపోదు. మనం ప్రపంచ కంపెనీలను మనం సృష్టించలేదు. గూగుల్ మనం సృష్టించలే, మైక్రోసాఫ్ట్ మనం సృష్టించలే, అడోబ్ మనం సృష్టించలే, యాపిల్ మనం సృష్టించలే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ కంపెనీలను కనిపెట్టింది మనం కాదు, ఈ కంపెనీల యజమానులు మనం కాదు. ఆ కంపెనీలకు మనం సేవలు అందిస్తున్నాం. ఆ సేవలు అందించడానికి మనకి మేధా సంపత్తి ఉంది. కానీ ఈరోజు ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఈరోజు ప్రపంచంలో లక్షలాది కోట్లాది ఉద్యోగాలు పోయి ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య రాబోతుంది అని మనం చర్చ చేసుకుంటున్నాం అధ్యక్ష. మేధావులంతా నిన్నగాక మొన్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారు. ప్రపంచ మేధావులందరూ అక్కడికి వచ్చారు. అక్కడ ప్రధానంగా జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 30 సంవత్సరాలు నిరంతరం 1990 నుంచి 2020 సంవత్సరం వరకు యావరేజ్గా 30 సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈ దేశము, ఈ రాష్ట్రము ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఎదిగిన అధ్యక్ష. కానీ ఈరోజు మనం ఎదుర్కోబోతున్న సవాళ్ళను, ఈరోజు రాబోతున్న సునామీని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, నిలబడాలి, ఈ విపత్కర సమయంలో మనం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదగాలి అన్న ఆలోచననే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక పాలసీని ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష.
విజన్ డాక్యుమెంట్ను కనీసం చదవనైనా చదివినరా, చూడనైనా చూసినరా? వీళ్ళ చదివినా చూసినా అవగాహన చేసుకున్నా అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాజకీయాలు మాట్లాడుకోవడానికి రేపటి నుంచి సభ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. 15 రోజులు విజ్ఞత ప్రదర్శించాలి, విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ విజ్ఞత తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడాలి. ఈ దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది అధ్యక్ష. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఇది సరైనదేనా? తమరొకసారి ఆలోచన చేయమని అందరికీ సూచన చేయండి అధ్యక్ష. ఈరోజు మనం ఆలోచన చేయకుండా, మనం నిర్ణయాలు చేయకుండా, రాబోయే సునామీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేసుకోకపోతే, గత చరిత్రలో ఉన్న అనుభవాలను మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి, ఈ దేశం మనల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు దేశం కోసం ప్రణాళికలు చేస్తే తెలంగాణ రైజింగ్ 2047 క్యూర్, ప్యూర్ అండ్ రేర్ పాలసీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్రానికి ఒక్క గొప్ప భవిష్యత్తును అందించడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలని మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు నవశకానికి ఒక నూతన విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దీన్ని ఆహ్వానించి మీకున్న అనుభవంతో ఈరోజు సూచనలు చేసినుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అభినందించుండేటోళ్ళు అధ్యక్ష. మా విజన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. 2034 నాటికి మన లక్ష్యం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. 2047 అంటే దేశ స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది అధ్యక్ష. 15 ఆగస్టు 1947 దేశానికి స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం అధ్యక్ష. ఆనాటి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈనాడు గవర్నర్ గారు తన ఆలోచనని, తన విజ్డమ్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని సభా ముందు, సభ్యుల ముందు, శాసనమండలి సభ్యుల ముందు, శాసనసభ్యుల ముందు ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణంగా మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఏకమై సమర్థించుంటే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడి ఉండేది. ప్రతిపక్ష పార్టీ గౌరవం కూడా పెరిగి ఉండేది. కానీ ప్రతి దాంట్లో రాజకీయము, స్వార్థము, అధికారం కోల్పోయినామన్న దుఃఖమే తప్ప ఎక్కడైనా ఒక్క మంచి మాట, మొత్తం ప్రసంగం చూడండి అధ్యక్ష. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఏది ఏమైనా, ఎవరు అడ్డుపడ్డా ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. మొదటి భాగం క్యూర్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అధ్యక్ష. 1,34,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇందులో ఈనాడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల కార్యాలయాలు ఉన్నాయి, రకరకాల కాలుష్యం ఉంది, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఒక ప్రణాళిక రచించి ఎక్స్పర్ట్స్ నుంచి, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ను గుర్తించే వాళ్ళని, ఐటీ ఎక్స్పర్ట్స్ని, వీళ్ళతో పాటు నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వానికి పాలసీ డాక్యుమెంట్ చేసే నీతి ఆయోగ్ని, గొప్పగా మనం చెప్పుకునే ఐఎస్బిని, నల్సార్ యూనివర్సిటీని అందరిని కూడా భాగస్వాములను చేసుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. రాబోయే 20 సంవత్సరాలు ఏ విధంగా ప్రణాళికలు వేయాలి, ఏ విధంగా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువతకు ఒక భరోసా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా ఏ విధంగా నిలబెట్టాలి, రైతును రాజును ఏ విధంగా చెయ్యాలనే ప్రణాళికలే క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అధ్యక్ష. ఈరోజు క్యూర్కు సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అధ్యక్ష. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైనా అర్థం కానట్టుగా, ఒకవేళ అర్థం కాక మాట్లాడుతుర్రో
ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఈరోజు రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండడం వల్ల, కాలుష్యాన్ని వెదజల్లడం వల్ల ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ఈ పరిశ్రమలను తరలించాలనే పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు ఈ నగరానికి మీ వికారాబాద్, తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ అనంతగిరి కొండల్లో మచ్కుందా నది, అంటే ఈరోజు మనం అందరం గొప్పగా చెప్పుకునే మూసీ నది అక్కడ మొదలై అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది అధ్యక్ష. ఇది నిజాం గారు 1908లో వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను, మూసా నది, ఈసా నదిని ఒడిసిపట్టి వరదల్ని ఆపి హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడమే కాకుండా ఈ ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా